జై శ్రీరామ్. మనం ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఇది కథ కాదు, ఇది ఒక జీవనగాథ, హృదయ విదారకమైన జీవనగాథ తల్లిదండ్రుల కోసం. ఒక తల్లి తన పిల్లల్ని పెంచడానికి నవమాసాలు మోసి కని పెంచి వాళ్ళను ప్రయోజకుని చేస్తుంది. ఎంతో కష్టపడతారు వాళ్ళు, ఎంతో కష్టపడి మనల్ని ఈ స్థాయికి తీసుకొస్తారు. సరే, దానికి రిటర్న్గా మనం వాళ్ళకి ఏమి ఇస్తున్నాము? సరే, నువ్వు ఏమి ఇవ్వకపోయినా సరే దానికి నువ్వు వాళ్ళకి కానీ వాళ్ళని కనీసం బతకనియాలి కదా. నేను ఒక ఆర్టికల్ చూసామన్నా. కాకినాడలో ఒక అబ్బాయి 3,000 రూపాయల కోసము, అంటే తన తల్లిని 3,000 రూపాయలు అడిగిండు. ఆమె ఇవ్వలేదన్నమాట. 3,000 ఇవ్వకపోతే వాడు ఏం చేసిండు, తన తల్లి గొంతు కోసి వదిలేస్తే ఆమె ఇట్లా విలవిల్లాడిపోతుంది పాపం కింద. వాడేమో సౌండ్ పెంచి, ఇంకా టీవీ సౌండ్ వాల్యూమ్ పెంచుకొని సోఫాలో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాడు వాడు, తన తల్లిని హాస్పిటల్ కూడా తీసుకెళ్లకుండా. ఒక 3,000 రూపాయల కోసం హత్య చేసిండు, సొంత తల్లినే హత్య చేసిండు. ఇది సమాజం మనకి ఏం నేర్పిస్తుంది అసలు? ఇది ఒక సభ్య సమాజం తలదించుకునే చర్య ఇలాంటిది. ఇంకొక ఆర్టికల్ చెప్తాను నేను, ఇంకొక పేపర్ కటింగ్. కేరళలో తన తండ్రికి ముగ్గురు కొడుకులు ఏం చేశారంటే ఇన్సూరెన్స్ చేశారు. 3 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ చేసి తన తండ్రికి పాము కాటు వేసి పాముతోని విషం ఎక్కించేసి ఇన్సూరెన్స్ డబ్బుల కోసం చంపేసి ఇన్సూరెన్స్ తీసుకున్నారు. 3 కోట్ల రూపాయలు పనిచేసుకున్నారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు అది బయటకు వచ్చి వాళ్ళని అరెస్ట్ చేసిరు. బట్ ఇలా ఇంకొకటి, అదే కేరళలో ఒక భర్త భార్యను అది ఏం చేసిందంటే పాము కాటేసి చంపేసిండు అన్నట్టు. అంటే కట్నం వేధింపులు వాళ్ళు ఇవ్వట్లేదు అని చెప్పేసి పొలం దగ్గర పాముతో కాటేయించి చంపేసిండు. ఒక ముసలాయన, అంటే ఒక పెద్ద ఆయన, పాపం చాలా పెద్ద ఆయన ఉన్నాడు. ఆల్మోస్ట్ 90 ఇయర్స్, 85-90 ఇయర్స్ ఉంటాయి. అతనికి ఏం చేసిండు, వాళ్ళ కొడుకు ఆల్మోస్ట్ అతను కూడా 65 ఇయర్స్ దాకా ఉంటాయి. అతను మరి వాళ్ళ పిల్లలకి ఏం నేర్పించాలనుకుంటుండో అతన్ని కూడా అట్లా చంపేసేయమన్నట్టుగా ఇది అట్లనే ఉంది ఆల్మోస్ట్ చూస్తుంటే. ఒక చిన్న పాముతోని ఇంజెక్షన్ ఇస్తున్నా అని చెప్పేసి పాముతోని కాటేయించి చంపేసిండు. ఏది అంత పెద్ద ఆయనను. ఇతనికి ఆల్మోస్ట్ ఇతను కూడా 65 ఏళ్ళు ఉన్నాయి. ఇంకో 20 సంవత్సరాల తర్వాత ఇతన్ని కూడా వాళ్ళ పిల్లలు అట్లనే చంపుతారు నాకు తెలిసి. కంపల్సరీ చంపేస్తారు ఇట్లాంటి వాళ్ళను. సో ఇది మనం ఏం నేర్పిస్తున్నాం చెప్పండి, మన సమాజానికి ఏం నేర్పిస్తున్నాం అసలు? ఇంకొకటి అయితే నిన్న మొన్న మనం చూసాం, ఇండోర్లా అబ్బాయి ఏమో యుఎస్ లో ఉంటాడు. వీళ్ళ పేరెంట్స్ ఇద్దరేమో ఇక్కడే ఉంటారు. అంటే వాళ్ళు కూడా చాలా పెద్ద వాళ్ళు ఉన్నారు. అయితే ఏమైందంటే చనిపోయి నెల రోజులు అవుతుంది, 30 డేస్ అవుతుంది, ఆల్మోస్ట్ 30 డేస్ పైన అయింది. వాళ్ళు బెడ్ నుంచి ఇట్లా తీస్తుంటే బెడ్కి ఇట్లా అతుకుపోయినారు. వాళ్ళ శవం కూడా రావట్లేదు, ఇట్లా పైకి తీయడానికి వాళ్ళ బాడీ కూడా పైకి రావట్లేదు. మొత్తం బెడ్షీట్ కి అతుకుపోయింది. ఏది ఇద్దరిది కూడా. ఒకరేమో బయట సోఫాలో పడిపోయినారు, ఇంకోరేమో బెడ్ మీద పడిపోయినారు. ఆల్మోస్ట్ నెల రోజులు అవుతుంది. పక్కింటి వాళ్ళు చూసి కంప్లైంట్ చేస్తే గానీ పోలీసులు రాలేదు. వాళ్ళు చూసి పోలీసులు అది చేశారు. సో నెల రోజుల నుంచి కూడా ఆ అబ్బాయి ఏం చేసిందంటే వాళ్ళ కనీసం తల్లిదండ్రుల యోగక్షేమాలు కూడా చూసుకోలేనంత తీరిక లేకుండా ఉన్నాడు వాడు. ఒక్క ఫోన్ కూడా చేయలేదు నెల రోజుల నుంచి. వాళ్ళు ఎట్లున్నారని. సరే వీళ్ళు ఫోన్ లేపకపోని పక్కింటోళ్ళకి చేయొచ్చు, వాళ్ళ రిలేటివ్స్ చేయొచ్చు, అంటే వాడికి ఎటువంటి కేరింగ్ లేదు తల్లిదండ్రుల మీద. ఇలాంటి వాళ్ళని కన్నప్పుడే మీరు యాక్చువల్గా మానసికంగా అప్పుడే చనిపోయారు. మీరు భౌతికంగా ఇప్పుడు దూరం అవ్వచ్చు, కానీ మీరు మానసికంగా అప్పుడే చనిపోయారు. ఇలాంటి వాళ్ళని మీరు కానీ పెంచి ఎందుకు పెద్ద చేస్తారో నాకైతే అర్థం కాదు. కొందరు ఉంటారు 80-90 ఇయర్స్ ఉంటారు పాపము. వాళ్ళు ఇక్కడ ఉంటారు, వాళ్ళ పిల్లలేమో ఎక్కడ ఉంటారు. అసలు ఏం చేసుకుంటారు డబ్బులు అసలు మీరు? తల్లిదండ్రులను చూసుకోలేను అంటే మీ పిల్లలు కూడా మిమ్మల్ని సేమ్ యాస్టిస్ చెప్తున్నా, మీరు ఏది ఇస్తే దానికి రెట్టింపు వస్తుంది. మీరు ఒకటి ఇస్తే మీకు 2 వస్తాయి, డబల్. మీకు ఇంట్రెస్ట్ తో సహా మీకు తిరిగిస్తారు మీ పిల్లలు, ఖచ్చితంగా చెప్తున్నా. ఇప్పటికైనా వాళ్ళకు విలువలు నేర్పించండి. సమాజంలో ఎట్లా ఉండాలి ఏంటి అనే విలువలు నేర్పించండి. హాలిడేస్ వస్తే ఊరికి కాకుండా ఏది ఎంజాయ్మెంట్ కోసము ట్రిప్లకు వెకేషన్ కాకుండా తల్లిదండ్రుల దగ్గర, పేరెంట్స్ దగ్గరికి, అమ్మమ్మల దగ్గరికి, తాతల దగ్గరికి, పెద్దనాన్నల దగ్గరికి, అట్లా మామయ్య ఇంటికి అలా తీసుకెళ్ళండి. వాళ్ళకి తీసుకెళ్తే ఏంటంటే కుటుంబ విలువలు ఇలాంటివన్నీ తెలుస్తాయి. లేకపోతే ఏం తెలుస్తాయి వాళ్ళకి? మీరు ఏదో హాలిడేస్ తీసుకెళ్తారు, హాలిడేస్ ఎంజాయ్ చేసి మళ్ళీ వచ్చేస్తారు. సో వాళ్ళకి మీరు ఏం నేర్పిస్తున్నారు అసలు? సో ఖచ్చితంగా చెప్తున్నా, ఈ సీన్ కనుక మీకు రిపీట్ కావద్దు. 30 years లో మీకు కూడా ఈ సీన్ రిపీట్ అవుతుంది, మీరు ఇట్లానే చేస్తే. సో ఇలాంటివి కావద్దు అనుకుంటే దయచేసి ఇప్పటికైనా మీరు కొంచెం మంచిగా ప్రవర్తిస్తే మీ పిల్లలు కూడా, మీ పిల్లలు, మన్మరాలు కూడా మీకు అదే ట్రీట్మెంట్ ఇస్తారు. దయచేసి ఇలాంటివి మీరు ఎవ్వరు కూడా ఎంకరేజ్ చేయొద్దు.
ఇది సభ్య సమాజం తలదించుకునే ఇది ఎంత హృదయ విదారకం. నాకు అది వీడియో చూస్తుంటే కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేసినాయి, అంత ఘోరంగా ఉంది. ఇలాంటివి మనం ప్రోత్సహిద్దామా? మీరే చెప్పండి. మీ అభిప్రాయం తప్పకుండా ఈ వీడియోలో షేర్ చేయండి. మీ అభిప్రాయం తెలియజేయండి. జై శ్రీరామ్.